కేసీఆర్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఆరోపణ చాలా మంది నుంచి వచ్చేది ఏంటంటే ఆయన డెమోక్రటిక్గా ఉండరు, ఎవరి అభిప్రాయాల్ని ఆయన తీసుకోరు, పరిగణలోకి తీసుకోరు, మాట్లాడనివ్వరు అంటారు. మీరేం చెప్తారు? ఒకటే విషయం అమ్మా, నేను ఉద్యమం నడిపినప్పుడు ఖచ్చితంగా చాలా స్టబ్బర్న్గా ఉన్నా. లేకపోతే నన్ను పావులకు 10 రూపాయలకు కోటి చౌరస్తాలు అమ్మేసిపోయేవాళ్ళు. వేరే వాళ్ళ నా పరిస్థితి అయిపోయేది. ఒక ఉద్యమం నడపాలంటే కంపల్సరీ అది కావాలి. ఒక గవర్నమెంట్ నడపాలంటే కూడా కంపల్సరీ కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉండాలమ్మా. అందరినీ మాట్లాడి పెద్ద అనుమానం పక్షిన వాస్తవం చాలామంది తెలియదు. అనేక మంది ఒక అంశాన్ని నేను ఫైనల్ చేసే ముందు వందల వేల మంది అభిప్రాయాలు సేకరిస్తాను. సేకరించి ఒక ఐడియాకి వచ్చి ఒక సెంట్రల్ ఐడియా తీసుకొని మళ్ళీ కోర్ గ్రూప్తో కూడా మాట్లాడి ఫైనల్ డిసిషన్ చేస్తాం. అప్పటికే ఈవెన్ క్యాబినెట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎవరన్నా ఒక సెక్రటరీ గారో లేదా ఒక మినిస్టర్ గారో సార్ ఇంక ఇట్లా చేస్తేదేమో బాగుంటుంటే గంటల తరబడి చర్చిస్తామమ్మా. సింగిల్ హ్యాండెడ్ డెసిషన్ ఇప్పుడు తీసుకోమని మంచిది కూడా కాదు. ఒక బుర్ర పనిచేసేదానికి 10 బుర్రలు పనిచేసేదానికి తేడా ఉంటుంది కదమ్మా. పార్టీ డెసిషన్స్ అయినా గవర్నమెంట్ డెసిషన్స్ అయినా సింగిల్ హ్యాండెడ్గా ఎప్పుడు తీసుకోమమ్మా. తీసుకున్న తర్వాత మాత్రం స్టబ్బర్గా ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ బయటకు వచ్చే లీడర్స్ అందరూ కూడా అదే చెప్తున్నారు. ఎక్కడదమ్మా లీడర్స్ పిడికేడు మంది పోయారు మా దగ్గర నుంచి. జస్ట్ పిడికేడు. కొన్ని కాకా పేపర్లు బాకా పేపర్లు కొద్దిమంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి విషయంగా వాళ్ళు తప్ప మా ఎప్పుడు పోయినామో నాకు అర్థం కాదు. అందరూ అట్లే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. మన 60 లక్షల సభ్యత్వం కదా, చాలా స్ట్రాంగ్ పార్టీ కదా, వెరీ స్ట్రాంగ్ పార్టీ. వేలాది మంది ప్రజాప్రతినిధులు ఉన్న పార్టీ కదా, సర్పంచ్ని మొదలుకుంటే ఎమ్మెల్యే ఎంపీ దాకా. చాలా తక్కువ హ్యాండ్ఫుల్ మంది పోయినరు. అది కొంతమంది మేము రిజెక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు పోయినరమ్మా.